హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, హైదరాబాద్లో నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత నాగార్జున గారు ఏడుస్తూ బాధపడుతూ ఒక ట్వీట్ చేశారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. ఆ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. అందులో చాలా బాధ ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు. అసలు ఈ ట్వీట్లో ఏముంది, మరి ఆయన నిజంగా ఏడ్ చేశారు, బాధపడ్డారా సార్? యాక్చువల్గా నాగార్జున కూలగొడుతున్న టైంలో ఒక ట్వీట్ చేశాడు ఫస్ట్. ఆ ట్వీట్ ఏంటంటే, నేను ఏది ఆక్యుపై చేసుకోలేదు, మొత్తం పట్టా భూమిలోనే నిర్మించాను, ఆల్రెడీ కోర్టు స్టే కూడా ఉంది దీని మీద, కాబట్టి ఇది నాకు అన్యాయం జరిగింది, అక్రమంగా చేస్తున్నారు అనేది ఆయన చెప్పాడు. దాని తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కోర్టు కూడా ఆయనకు అనుకూలంగానే స్టే ఇచ్చింది. అయితే ఇది 15 మినిట్స్లో కూలగొట్టేశారు. ఎందుకంటే దాదాపు 10 బుల్డోజర్లు వచ్చాయి, దాదాపు 500 మంది పోలీసులు ఉన్నారు, అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు, కాబట్టి త్వరగా అయిపోయింది. కోర్టు స్టే ఇచ్చింది. అంటే ఫర్దర్గా హైడ్రా ఏదన్నా చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు హైడ్రాకి ఇబ్బంది అనమాట. అయినప్పటికీ కూడా కూలగొట్టేశారు. సో కూలగొట్టిన ఇది ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళలో సంచలనమైంది. ఎందుకంటే ఇదే కైండ్ ఆఫ్ డ్రామా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 2016లో ఇదే మాదిరిగా జరిగింది. అప్పుడు కూడా అయ్యప్ప సొసైటీలో కొద్ది రోజులు డ్రామా జరిగింది, కూలగొట్టేస్తున్నారు, ఇంకా అక్రమ ఇవంతా కొట్టేస్తారు, ముఖ్యంగా సీమాంధ్రుల బిల్డింగ్స్ టార్గెట్ చేస్తున్నారు, ఇవన్నీ అప్పుడు కూడా ఇదే డ్రామా జరిగింది. కానీ ఆ తర్వాత ఏమీ జరగలేదు. అప్పుడు కూడా నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టేస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఏమీ జరగలేదు. సో ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి ఆ పని చేస్తాడు. ఇప్పుడు కూడా కొన్ని రోజుల నుంచి వార్త వస్తుంది, కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డి ఆ పని చేయలే అనుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా సినిమా వాళ్ళకి దగ్గరగానే ఉంటాడు, తెలుగుదేశంలో ఉండొచ్చాడు. ఆయన తెలుగుదేశం అంటేనే సినిమా రంగం దగ్గరగా ఉంటారు. కాకపోతే నాగార్జున తెలుగుదేశంతో ఎప్పుడు లేడు, అతను కొంతవరకు జగన్తో ఉన్నాడు, కాబట్టి అది కూడా యాంగిల్ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మురళీమోహన్ కూడా ఇట్లాంటివి ఉన్నాయని చెప్తున్నారు, దాని జోలికి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఈయన దీన్ని కూల్చారు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కక్ష కట్టుకొని చేశాడా ఇంకోటి పక్కన పెడితే, నాగార్జున కన్వెన్షన్ అనేది ఆక్యుపైడ్ అనేది అందరూ నమ్ముతున్నారు. సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ కూడా ఆయన ఏం చెప్పినా కూడా ఎవరూ నమ్మట్లేదు. ఇది ఆక్యుపైడ్ అనేదే నమ్ముతున్నారు. రెండోది, ఎందుకంటే ప్రత్యక్షంగా మనం అందరం కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరం, నేను గత 25 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నా. సో మనం అందరం కూడా వర్షాలు వచ్చినప్పుడంతా ఏదో ఒక రకంగా బాధలు పడే ఉంటాం. బాధలు పడిన వాళ్ళు ఎవరు హైదరాబాద్లో ఉండరు, సామాన్య ప్రజలు అందరూ కూడా ఏదో ఒక రకమైన హెచ్చు తగ్గులు ఉంటాయి తప్ప అందరూ బాధలు పడ్డాం. ఎందుకంటే చిన్న వర్షం పడితే కూడా మొత్తము రోడ్లంతా మునిగిపోయి, కాలనీలంతా మునిగిపోయే పరిస్థితి హైదరాబాద్లో. దీనికి ప్రధాన కారణం చెరువులు, నల్లాలు ఇవన్నీ ఆక్యుపై చేసుకోవడం. దాదాపు ఒకప్పుడు 170కి పైన చిన్న పెద్ద చెరువులు హైదరాబాద్లో ఉండేవి. దాని తర్వాత ఒక 56 చెరువుల్ని గుర్తించింది నేషనల్ బోర్డ్స్. సో దాని తర్వాత ఆ చెరువులను కూడా ఇప్పుడు ఆక్యుపై చేసుకున్నారు. సో ఇప్పుడు ఆ 56 చెరువుల్ని గుర్తించిన వాటిని హైడ్రా తొలగించే కార్యక్రమంలో పడింది. సో ఇప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే ప్రయారిటీ ఎవరికి, చాలా ఇప్పుడు 56 అంటే కొన్ని వందల మంది ఆక్యుపై చేసుకొని కట్టుంటారు. ఇందులో లిస్ట్ ఏంటి అవేవి ప్రకటించలే. మొత్తం లిస్ట్ ఏంటి, ఎవరెవరు ఆక్యుపై చేసుకున్నారు, ఇందులో మీ ప్రయారిటీస్ ఏంటి, ఇవేవి హైడ్రా చేయలేదు. సో ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీనికి ఒక మెథడ్ ఏం కనిపించలే. అంటే ఫస్ట్ ఈ ఏరియా నుంచి స్టార్ట్ చేస్తాం, ఈ ఏరియాకి వస్తాము, సో ఈ లిస్ట్ ఇది ఉంది, లేదా ఫస్ట్ ఇంత పెద్ద చెరువులను ఆక్యుపై చేసుకున్న వాళ్ళని ఫస్ట్ చేస్తాము, అట్లాంటి ఒక ప్రయారిటీ లిస్ట్ కానీ ఏమి కానీ ఒక క్లారిటీ కానీ ఏమీ లేదు. ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నట్టుగా అయితే మనలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. సో దీనివల్ల ఇప్పుడు నాగార్జున బాధితుడా అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే బాధితుడు కావచ్చు. ఎందుకంటే చాలా ఉన్నాయి, నాతోనే ఎందుకు మొదలుపెట్టాను. మేబీ రేవంత్ రెడ్డి ఒక సిగ్నల్ పంపదలుచుకున్నట్టు కూడా మనం అనుకోవచ్చు. అంటే నేను నాగార్జునదే వదలలేదంటే ఇంకెవరిది వదలను అనేది అర్థం చేసుకోండి అన్నట్టుగా నాగార్జునతో స్టార్ట్ చేస్తాడా అనేది ఒకటి. సో ఇంకొక ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నారంటే, అసలు ఇదంతా కూడా హైడ్రా కాదు, ఇది హై డ్రామా, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్,
ఆయన రైతు రుణమాఫీలు ఇవి చేయలేదు, మిగతా హామీలు నెరవేర్చలేదు కాబట్టి దానికి మీద జనం దృష్టి మళ్ళర్చడానికి ఈ హైడ్రామా ఆడుతున్నాడు. ఇది ప్రతిపక్షాలను వేధించడానికి కోసమే. రెండవది, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది కాబట్టి హైదరాబాద్లో ఉండే ప్రజాప్రతినిధుల్ని ప్రెజర్ చేసి బీఆర్ఎస్లో ఉండే హైదరాబాద్ ప్రజాప్రతినిధులందరినీ కాంగ్రెస్లోకి తీసుకురావడానికి ఈ డ్రామా ఆడుతున్నాడు అనేది ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏదేమైనా కారణాలు పాలిటిక్స్లో భాగంగా ఫస్ట్ అయితే నాగార్జున దీనికి ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నాగార్జున అక్రమంగా చేశాడా లేదనేది మనం చెప్పలేం. రంగనాథ్ నిన్న మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాగార్జున ఇచ్చిన తర్వాత దీనికి అసలు ఏ రకమైన పర్మిషన్ లేవు, జీహెచ్ఎంసీ పర్మిషన్ లేదు, ఏ రకమైన పర్మిషన్ లేవు అని ఆయన ఇచ్చాడు. దానికి నాగార్జున మళ్ళీ కౌంటర్గా ఒక ట్వీట్ చేశాడు. ఎందుకంటే నాగార్జునకి ఏ కార్నర్ నుంచి కూడా సింపతి రాలేదు. చివరికి అభిమానులు కూడా ఎక్కడ వచ్చి ధర్నా చేయడమో లేకపోతే ఇంకోటి చేయడమో స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చేయలేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు ఇది అన్యాయం అని కానీ ఇంకోటి కూడా మాట్లాడలేదు. అంటే క్లియర్గా నాగార్జున చెరువుని ఆక్యుపై చేసి కట్టుకున్నాడని ప్రజలందరూ నమ్ముతున్నారు. అక్రాస్ ద పార్టీస్ కావచ్చు, అందరు సెక్షన్స్ కావచ్చు. పొలిటికల్ పార్టీలు మాత్రమే డైరెక్ట్గా నాగార్జున ఖండించలేదు, కానీ ఓవరాల్గా హైడ్రామా అని ఇంకోటని మాట్లాడడం మొదలుపెట్టాయి. నాగార్జునది స్పెసిఫిక్గా ఎవరు ఖండించలేదు. నారాయణ లాంటి వాళ్ళు అయితే నాగార్జున కన్వెన్షన్ హాల్ కూలిపోయిన దగ్గరికి వెళ్ళి ఇది 10 ఏళ్ళుగా దీంట్లో వచ్చిన ఆదాయాన్ని కూడా కక్కించండి, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ముందు నుంచి కూడా బిగ్ బాస్కి నాగార్జునకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇది ఒక ఛాన్స్ దొరికింది. ఇలాగ నాగార్జున మీద అన్ని వైపుల నుంచి ఒక కార్నర్ రావడంతో నాగార్జున దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాడు. ఎందుకంటే నాగార్జున లైఫ్లో ఇంత నెగిటివిటీ అనేది ఎప్పుడు రాలేదు. మామూలుగా అతను అజాశత్రులాగా ఉంటాడు, ఎవరితో ఎనిమిటీ ఉండదు. అంటే అది నాగేశ్వరరావు దగ్గర నుంచి ఒక రకంగా వచ్చింది. ఆయన కూడా నాగేశ్వరరావు కూడా అంతే, పొలిటికల్గా కూడా ఆయన ఎవరి వైపు ఉండడం, ఒక కాంట్రవర్సీ చేయకుండా ఉండడం, ఆయన కెరీర్ ఏదో ఆయన చూసుకుంటూ వెళ్ళాడు. నాగార్జున కూడా అంతే, తన కెరీరు తన ఇది. జగన్తో కూడా ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి తప్ప రాజకీయంగా ఎప్పుడు జగన్ గెలిపించమనం ఇంకోటి ఆయన ఎప్పుడు అనలేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఫస్ట్ టైం నాగార్జునకి ఈ స్థాయి నెగిటివిటీ రావడం, అది కూడా ఆయనకి వేరే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, అనేక బిల్డింగ్లు అనేక చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది అందులో ఒక చిన్నది తప్ప ఇదేమీ మేజర్ కాదు ఆయనకి. అయినా కూడా ఆయనకి నెగిటివ్ అయితే వచ్చేసింది. సో దీంతో ఇప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకొని ఒక పోస్టు పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటంటే మామూలుగానే సెలబ్రిటీల విషయాలకు సంబంధించి స్పెక్యులేషను, దాన్ని ఎగ్జాగరేషన్ చేస్తారు ఎఫెక్ట్ కోసము. కాబట్టి మీరెవరూ నమ్మకండి, నేను ఏ రకమైన చట్ట వ్యతిరేక దీనికి పాల్పడలేదు, అది 100% పట్టా ల్యాండ్లోనే నేను కట్టాను. నాకు ఇప్పుడు కోర్టు కూడా ఇది ఇచ్చింది, కోర్టు కేసు ఉంది, కోర్టు ఏం చెప్తే నేను కోర్టు మీద నమ్మకం ఉంది, కోర్టు ఏం చెప్తే నేను దానికి బద్ధుడై ఉంటాను, బైండ్ అయి ఉంటాను. కాబట్టి మీరు ఈ పుకార్లను రూమర్లను నమ్మద్దండి అని ఆయన అభిమానులకు ప్రధానంగా చెప్పాడు. అంటే ఒక రకంగా చాలా బాధగా చెప్పాడని, నాగార్జున ఏడ్చాడని, ఇలాగా రకరకాలుగా దీని మీద కామెంట్స్ వస్తున్నాయి. ఆ పోస్ట్ కింద కూడా ఆయన అభిమానులేమో సార్ మేము మీకు సపోర్ట్ ఉంటున్నాము అవి ఇవి కామెంట్లు పెడుతున్నారు. చాలామంది ఏమో అసలు మేము మిమ్మల్ని నమ్మరా బై ఆక్యుపై చేసుకున్నామని క్లియర్గా తెలుస్తుందని ఆ ఫోటోలు ఏరియల్ షాట్లు అంతా పెడుతున్నారు చెరువు పక్క. సో ఇది అంటే ఈయన ఇంకొకటి ఏంటంటే నాగార్జున రంగనాథ్ చేసిన దానికి ఏం సమాధానం ఇవ్వలేదు నాగార్జున. ఇప్పుడు పర్మిషన్ రాలేదని రంగనాథ్ క్లియర్గా చెప్తున్నాడు. నాగార్జున వచ్చాయా లేవో చెప్పాలి కదా, అది ఎందుకు చెప్పట్లేదు నాగార్జున? ఇప్పుడు జీహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా లేదా అని చెప్పాలి. పట్టా భూమిలో కట్టుకున్నా అన్నాడు. పట్టా భూమిలో కూడా కట్టుకోకూడదు. ఏది ఎఫ్టీఎల్ దగ్గర ఉన్న పట్టా భూమి ఉంటే అక్కడ మొక్కలో ఇంకోటి పెంచవచ్చు, కానీ కాంక్రీట్ బిల్డింగ్స్ ఏవి కట్టకూడదు అనేది రూల్ అనమాట. సో కట్టకూడదని రూల్ ఉన్నప్పుడు ఆ విషయం ఎందుకు నాగార్జున మాట్లాడట్లేదు? నేను పట్టా భూమిలో కట్టుకుంటున్నాను అన్నాడు, కానీ ఈ కట్టడం అక్రమా కాదా, పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేది చెప్పట్లేదు నాగార్జున. అక్కడ మళ్ళీ జనాలకి డౌట్ వస్తుంది. ఆయన అంటున్నాడు ఎగ్జాగరేట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మీడియా ఎనీ సెన్సేషనల్ ఇష్యూని మీడియా హైప్ చేస్తుంది.